నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. పెళ్ళంటేను, పెళ్లి వేడుకలంటేను ఎవరికి ఇష్టం ఉండదు? కాలాన్ని బట్టి పెళ్లిళ్లలో వచ్చిన మార్పుల గురించి ఈ వదినమ్మల సంభాషణ వినండి. నా అదృష్టం బాగుండి వదినతో మాట్లాడటానికి ఇవాళ నాకు భలే విషయం దొరికింది. మా పిన్నమామ గారి మనవరాలికి పెళ్లి కుదిరింది. ఎప్పుడో 4 నెలల క్రితం పెళ్లి చూపులైన సంబంధం మాటలన్నీ కుదిరి ఇప్పటికీ శుభం అనుకున్నారు. ఆ పెళ్లి కొడుకు వాళ్ళు వదినకి దూర బంధువులే. ఈ విషయం వదినకి తెలుసో లేదో. సరే, వదినకి నేనే ఫోన్ చేసి ఈ విషయం చెప్పేస్తాను. హలో. హలో. హలో వదినా. హలో. ఆ, 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 మా వాణికి, అదే మా పిన్నమామ గారి మనవరాలికి పెళ్లి కుదిరింది. అవుంట కదా. మా కజిన్ పద్మ చెప్పిందిలే. మగ పెళ్లివారు మాకు బంధువులే. అయినా ఆడపిల్లి వారికి అంత అహం ఉండకూడదు అమ్మాయి. మాకేముంది అహం, ఆడపెళ్లి వాళ్ళం కనుకనే అడిగిన వాటన్నిటికీ ఒప్పుకున్నాం. ఏమిటి ఒప్పుకునేది? ఈ రోజుల్లో వెండి బిందెలు ఇవ్వడం ఎంత మామూలైపోయింది. అలాగే మా వాళ్ళమ్మంటే 3 రోజులు ఆలోచించేట అవునడానికి. ఇంతోటి వెండి బిందెలు ఇవ్వలేక కాదేం వదినా. వెండి బిందెలు ఇవ్వటం మా ఇంట్లో ఆనవాయితీ లేదని అన్నాళ్ళు ఆలోచించాం, అంతే. మరే 3 రోజులు అయ్యేటప్పటికి ఆనవాయితీ మారిపోయిందా? ఆ, మా వాళ్ళేం అలా చీటికి మాటికి మారిపోయే వాళ్ళేం కాదులే వదినా. మీరు ఆనవాయితీ మానుకోవటం ఎందుకు? ఆ వెండి బిందెలు మేనకోడలికి పెళ్లి బహుమతిగా నేను ఇస్తాలేండి అన్నాడు పెళ్లి కూతురు మేనమామ. అందుకని ఒప్పుకున్నారు. ఓహో, మేనమామ ఇస్తానన్నాడా? అందుకేనేంటి మా పద్మని చెప్పిందిలే. పేరుకి వెండి బిందెలే కానీ అవి సైజులో చెంబులంతే ఉంటాయిలే అండి. ఓహో, అందుకేనేమో పెళ్లి కూతురికి 10 గ్రాముల్లో నాంతాడు పామిస్తామన్నట్ట మగ పెళ్లివారు. హుం, అయినా లక్ష్మి లాంటి కోడలు ఇంట్లో దీపం పెట్టడానికి వస్తోందే, కాస్త పచ్చగా కనిపించాలా? కాసుల పేరో జిగిని గొలుసో పెట్టొచ్చుగా, అలా నాంతాడు పామించే బదులు. అవును మరి. మీ వాణికి ఒంటి నిండా బాలతోడు ఉందన్నారుగా మీ వాళ్ళు. ఇంకా ఎక్కువైతే అసలే సుకుమారి మొయలేదని నా అంటాడు మాత్రం చేయిస్తున్నారు. బాలతొడుగు గురించి నువ్వేం తెప్పక్కర్లేదులే వదినా. ఆడపిల్లని మెడ చేతులు బోసిగా ఉంచి పంపరు కదా. మెళ్ళోకి చేతులకి వంటిపేట గొలుసు గాజులు ఉన్నాయిలే. కానీ ఇంకా నా అంటాడు మాత్రం ఎందుకు? ఆ ఒంటిపేట గల్స్లో సూత్రాలు కట్టేసుకుంటే అయిపోయే. ఈ మాటే చెప్తా మా వాళ్ళకి. అంటే అది కూడా ఎగ్గొట్టేద్దామనే? మరి లేకపోతే ఒక్కగానొక్క ఆడబడుచు కదా, ముచ్చటకైనా ఓ తులం బంగారం ఇస్తామన్నారా మీ వాళ్ళు? అయ్యో, నీకు తెలియందేముంది. ఈ ఊరికి ఆ ఊరెంతో, ఆ ఊరికి ఈ ఊరు అంతే మరి. పెళ్లి కూతురికి 10 గ్రాముల నాంతాడు పామించే వాళ్ళకి ఆడపడుచు లాంఛనాలు కూడానా? దండగ. అయినా ఆ ఆడపడుచు కూడా తుమ్మల్లో పొద్దు కూకినట్టు మొహం పెట్టుకొని మూతి బిగించుకొని కూర్చుందిట. అయ్యో, తమ్ముడి పెళ్ళని అసలు ఆ మొహంలో సంతోషమే లేదుట. నాకు ఇది కావాలి అని అడుగుతుంది ఏమిటి ఆడపడుచు? వాళ్ళైతే ఆ పిల్ల పెళ్లికి వాళ్ళ ఆడపడుచుకి మోయలేనన్నిచ్చి పెంపారు తెలుసా. అయ్యో, ఎందుకు తెలీదు? ఎందుకు పనికిరానివి ఎన్నైనా ఇస్తారు. అసలు అవునులే, బంగారం పిసలు బంగారమో. ముద్దు ముచ్చట్లు జరపాలని మీకుండాలి కానీ అడిగి చేయించుకుంటారా ఏంటి? బియ్యపురాల్ని కూడా ఓ గౌరవం వందనం లేకుండా ఓ మూలకి నెట్టేసేట మీ వాళ్ళు. మరి ఇంకేం చేస్తారు? నేనే ఇంతోటి వియ్యపురాలనమ్మా అంటూ గడెక్కి కూర్చుందిట ఆవిడ.
అయినా ఆ మాత్రం కూడా తెలియద్దా? బియ్యపురాలు అన్నాక ఆ మాత్రం పెట్టుండకపోతే తర్వాత మీరే చెప్తారు బియ్యపురాలు ఇంత మందంగా ఉండేవిటి అంటూ. ఓ ఎన్నాళ్ళైంది వదిన ఇలా పెళ్లిళ్లలో పెట్టిపోతల గురించి మాట్లాడుకొని. అవును, ఈ రోజుల్లో ఇలా ఎవరు మాట్లాడుకోవటం లేదు. ఒకళ్ళకొకళ్ళు పెద్దవాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటి ఆ మాటలు మళ్ళీ భలే గుర్తు చేశావు. అవును వదిన, ఇంతకీ ఓ మాట అడుగుదామని ఫోన్ చేశాను. అసలు ఏ మాటలు లేకపోతే మా పినమామ గారు ఎప్పుడనగానో చూసిన సంబంధాన్ని ఇప్పుడు ఓకే అనుకోవటం ఏమిటి? అదా, పిల్లలిద్దరు ఒకరికొకళ్ళు అప్పుడే నచ్చేశారు. కానీ ఆ పిల్లాడు థీసిస్ సబ్మిట్ చేశాడు కదా, పిహెచ్డి వచ్చి ఏదైనా జాబ్ లో చేరక అని పెళ్లి చేసుకోండి అన్నట్ట. మొన్ననే ఉద్యోగం వచ్చింది, అందుకని ఇప్పుడు ఓకే చేసుకున్నారు. అయితే మనం పెళ్లికి రెడీ అయిపోవాలన్నమాట. ఉమ్, ఉమ్. నేను మగ పెళ్లి వారి సైడు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలమ్మాయి. అయ్యో, నిన్నెంత బాగా చూసుకోవాలో ఆ మాత్రం నాకు తెలీదా? నా పట్టు చీరే కదా నీకు ఎరువిచ్చేది. ఆ పట్టు చీర కట్టుకొని నువ్వు మంచి చెడు చూసుకోకుండా అన్ని చోట్ల కూర్చోకుండా నీ వెనకాల పీట పట్టుకొని తిరుగుతాలే. మొత్తానికి ఆడబడుచుని అనిపించుకున్నావు. ట్రైనింగ్ నీదేగా వదిన, క్రెడిట్ అంతా నీకే.